Hello guys, welcome back to our YouTube channel Rayalaseema Ruchulu 11 channel. So నేను మీ కార్తిక్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ రెసిపీ వీడియో. సో ఈరోజు వచ్చేసి మనమైతే చికెన్ కర్రీ అయితే చేసుకోబోతున్నాం. సో ఎందుకు అంటే ఈరోజు సండే కాబట్టి చాలా రోజులు అయిపోయింది చికెన్ తెచ్చుకోక. సో అందుకే ఈరోజు టైం ఉంది, చాలా బాగా నీట్గా టేస్టీగా వండుకొని తినడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రాయలసీమ రుచులు 11 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ అలాగే డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో ఈరోజు ఈ వీడియోని అయితే చివరి వరకు చూసేయండి, ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఇలాగే టేస్టీ చికెన్ అయితే తయారు చేసుకొని తినండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. మనమైతే మసాలా అయితే వేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకి కొత్తిమీర ఉంది, అల్లం ఉంది, అండ్ తెల్లగడ్డలు ఉన్నాయి, అండ్ ఆనియన్స్ కూడా మనం చాప్ చేసుకొని పెట్టుకున్నాం. సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు మసాలా వేసుకుందాం. గైస్ ఇవన్నీ మనము మిక్సీలో వేసుకునే ముందు, వీటికి ముందు అంటే మనము కొబ్బరి ఇంకా లవంగాలు అయితే వేసుకున్నాము. సో ఇప్పుడు లవంగాలు అయితే తెచ్చేకపోయింది మా మమ్మీ. సో ఇప్పుడు లవంగాలు అయితే వేస్తుంది చూడండి. సో ఇలాగైతే మనం మసాలా అయితే వేసుకోవాలి. సో ఒక లవంగాలు ఒక 6 అన్న 7 అన్న వేసుకోండి. సో ఇలా, సో ఇక్కడ ఇవి ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం పదండి. ఇప్పుడైతే వేసినాం కదా. సో ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించిండేటి ఇవన్నీ అయితే ఇందులోకి అయితే వేస్తాము. సో చూశారు కదా, ఇవన్నీ అయితే వేస్తాము. సో నీళ్లు పోసి ఇంకా మసాలా అయితే మిక్సీ అయితే వేసుకుందాం. సో ఆఫ్టర్ మిక్సీ వేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటనే చూపిస్తాను. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే మసాలా అంతా ఇలాగైతే అవుతుంది. సో ఎంత నీట్గా అయితే గ్రీనిష్గా బాగా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే మనము ఇంకా నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ అయితే మెయిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాము. సో ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే వేసుకున్నాము. ప్యాన్ అయితే ఇప్పుడు కుక్కర్ పెట్టాము ఈరోజు మనము. సో అందులోకి అయితే ప్యాన్ పెట్టుకొని మనము ఆయిల్ అయితే వేసేసుకున్నాం. సో ఇక్కడైతే ఇవన్నీ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి అయితే వేస్తున్నాము, ఆనియన్స్ వేసేస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇవన్నీ వేసేసాం కదా. సో చూపిస్తాను, పూర్తిగా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు.